మిగ్లా ప్రపంచంలో అతి ఎత్తైన మోటరబుల్ రోడ్లు ఎన్ని ఉన్నాయి? లేకపోతే ప్రపంచంలో అతి ఎత్తైన మోటరబుల్ రోడ్డు భారతదేశంలో ఉంది. అది ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? లేదా బీఆర్ఓ బ్రో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? లేదా అటల్ టన్నల్ని నిర్మించిన సంస్థ పేరేంటి? లేదా ప్రాజెక్ట్ హిమాంక్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అసలు ఈ ప్రాజెక్ట్ హిమాంక్ అనేది ఏ ప్రాంతంలో అసలేంటి? లేదా శ్రామేణ సర్వం సాధ్యం అనేది ఏ సంస్థ యొక్క మోటో నినాదం? తెలుగులో నినాదం అనుకుంటాము, ఇంగ్లీష్లో మోటో అని చెప్పుకుంటాం. సో ఈ అన్నిటి ప్రశ్నలకి ఒకటే సమాధానం వచ్చేసి మిగ్లా. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్న అంశం ఇది. సో మై సెల్ఫ్ కొనేరు గణేష్, బిఏ స్పెషల్ ఇంగ్లీష్ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఆదికవన్ అనే యూనివర్సిటీ. సో మన క్లాసెస్ అనేది కరెంట్ అఫైర్స్ అలానే ఇండియన్ పాలిటీ మీద మనం చర్చిస్తాం. అయితే మన క్లాసులో ఎటువంటి సోదు ఏమి ఉండదండి. కరెక్ట్గా ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్న మనం మాట్లాడుకుంటాం. అయితే మనం అందరం కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం. ఆ కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు ఒక అంశం వచ్చింది. సపోజు మిగ్లా అనేది వచ్చింది. సో మిగ్లా పాస్ అనేది ఎక్కడ మనం చదువుకుంటాము? సో మిగ్లా అనేది ప్రపంచంలో అతి ఎత్తైన మోటరబుల్ రోడ్ అంటే ఏంటంటే ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి, కొండ ప్రాంతాలు. సో అలాంటి కొండ ప్రాంతాల్లో మామూలు మనము రోడ్లు వేయాలంటే చాలా పనితో కూడుకున్నది. సో అలా పనితో కూడుకున్నది 1 సంవత్సరం 5 సంవత్సరాలు అయిపోద్దా? అలా కాదు. సో మనకి ఈస్ట్ లడక్ సో జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ని అలానే లడఖ్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేర్చారండి 2019లో. సో ఈస్ట్ లడఖ్లోని ఉన్న ప్రాంతం ఈ యొక్క మిగ్లా ఏ యొక్క ప్రాంతాలను కలుపుతుందంటే లీకారు అండ్ ఫుక్చే అనే ప్రాంతాలను కలిపేదే ఈ మిగ్లా. ఈ మిగ్లాని ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంటర్లింక్ చేస్తూ చెప్పుకోవాలి. సో ఈ మిగ్లా అనేది చేపట్టిన లేదా దాన్ని నిర్మించిన సంస్థ ఏదంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. మరి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది దాని ప్రశ్న రావచ్చండి. ఈ యొక్క కాలంలో కరెంట్ అఫైర్స్ అడిగే విధానం ఎట్లా అయిపోయిందంటే డెప్త్ అనే వెళ్ళొచ్చు, లేకపోతే డెప్త్ లేకుండా బేసిక్ హిస్టరీ జీకే మనకు అడగవచ్చు. సో జీకేని మనకు అడుగుతారు, లేదా కరెంట్ అఫైర్స్ అని అడుగుతారు. కాకపోతే మనం ఇంటర్లింక్ చేస్తూ మనం చదువుకోవాలి. సో ఈ అనేది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ అనేది 1960 మే 7న ఏర్పడింది. దీని యొక్క మోటో ఏంటంటే శ్రమేణ సర్వం సాధ్యం. శ్రమేణ సర్వం సాధ్యం యొక్క మోటో ఏని యొక్క మోటో అని మనకు అడతారు. సో బ్రో యొక్క మోటో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ. దీని యొక్క అర్థం ఏంటి? శ్రమేణ సర్వం సాధ్యం యొక్క అర్థం ఏంటంటే ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది, అనేది శ్రమేణ సర్వం సాధ్యం. సో మరి ఈ యొక్క సంస్థ అనేది ఏంటి చేస్తుందంటే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సరిహద్దులో వెంబడి మనకి ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, కాకపోతే రోడ్లు లేవు. సో అలాంటి పర్వతాల మీద రోడ్లను నిర్మించడం కోసము, అలానే ప్రజలకు అట్నుంచి భారత సైనికులకు వీలుగా ఉండే విధంగా ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేసి, ఈ యొక్క సంస్థ ఏం చేస్తుందంటే ఎత్తైన హిమాలయాలకు అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు నిర్మించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సంస్థ పేరు. సో ఆ సంస్థ కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుంది. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టు. అలా ప్రాజెక్ట్ హిమాంక్ అని పేరు చెప్పి 1985లో లడక్ కేంద్రంగా ప్రాజెక్ట్ హిమాంక్ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దాంట్లోనే మనకు వచ్చింది మిగ్లా పాసు. ఇందాక చెప్పుకున్నాం కదా, లీకారు ఫుక్చే యొక్క ప్రాంతాలను కలిపేదే మిగ్లా. మరి ఇది ఓకే, మరి మిగ్లా కోసం చెప్పారు. మరి ఇందాక ప్రపంచంలో అతి ఎత్తైన
మోటరబుల్ రోడ్డు అని చెప్పారు కదా ఇది. దీని తర్వాత సెకండ్ వాది ఏంటి సార్? ఇది ఫస్ట్ది లేదా సెకండ్ది లేదా థర్డ్ది ఎలా తెలిసింది మనకి? అడుగుల పరంగా మనం చెప్పుకుంటాం. సో ఈ మిగ్లా అనేది సముద్ర మట్టానికి 19,400 అడుగులు ఎత్తులో ఉంది ఈ మిగ్లా అనేది. సో మనకి ప్రశ్న ఎలాగో రావచ్చు, సో మిగ్లా అనేది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఎందుకు సార్ ఈ మిగ్లా అనే మమ్మల్ని వేసుకుంటున్నారు? ఈ మిగ్లా ఏం అంటే 2025 అక్టోబర్లో ఇది వాడుకలో వచ్చింది. సో ఇది ఇప్పుడు రవాణా అవుతుంది. సో ఈ మిగ్లా తర్వాత 2వ స్థానంలో వరల్డ్ రికార్డు మిగ్లా రాకముందు ఉమ్లింగ్లా ఇది కూడా ఎక్కడుందంటే లడాఖ్లోనే ఉంది. సో ప్రపంచంలో టాప్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే లడాఖ్లో ఉన్నాయి. అది మొదటి ఏంటంటే మిగ్లా 19,400 అడుగులు ఎత్తులో సముద్ర మట్టానికి. మరి దాని తర్వాత స్థానంలో ఏముందంటే 19,024 అడుగుల ఎత్తులో ఏముందంటే ఉమ్లింగ్లా. ఇది ఎక్కడ ఉంది అంటే లడాఖ్లో ఉంది. సార్ మరి 3వ స్థానం ఏంటి సార్ అంటే ఉతురుంకు. ఇది ఎక్కడుందంటే బొలివియా, సౌత్ అమెరికా పరిధిలోని ఉతురుంకు అనే ఒక అగ్నిపర్వతం మీద ఈ యొక్క కంకర రోడ్డు ఉంది అది. సో ఈ ఉమ్లింగు, ఈ మిగ్లా అనేవి తార్ రోడ్లు. అది వచ్చేసి ఉతురుంకు అనేది బొలివియా దేశంలోని ఉతురుంకు అనే పర్వతం మీద ఉన్నదే ఈ యొక్క 3వ స్థానం. దీని యొక్క సుమారుగా 18,953 అడుగులు ఉంది సముద్ర మట్టానికి ఎత్తులో హైట్ వచ్చేటప్పటికి. సార్ ఇది ఓకే. మరి దీనికి ఇంటర్లింక్ చేస్తూ మీకు ఇంకా తెలియాలంటే ఏంటంటే అటల్ టన్నెల్ వినే ఉంటారు మీరు. ఇటీవల కాలంలో వరల్డ్ లాంగెస్ట్ టన్నెల్ ఏంటి? వరల్డ్లో లాంగెస్ట్ టన్నెల్ ఏంటంటే అటల్ టన్నెల్. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్ పరిధిలో ఉందంటే 9 పరిధిలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ అటల్ టన్నెల్. అలాంటి అటల్ టన్నెల్ నిర్మించింది ఎవరంటే బ్రో సంస్థ, BRO, బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1960 May 7. ఇక మిగ్లా, ఉమ్లింగ్లా, ఉతురుంకు. సో ఇవి 3 వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది మన మొదటి కరెంట్ అఫైర్ ప్రశ్న. సో ఈ యొక్క ప్రశ్నలు అనేవి నేను వరుసగా పెడతాను. ఎందుకు ఇలా మనము చదువుకోవాల్సినంటే తర్వాత మనకి UPSC ఎగ్జామ్ ఉంది, SSC ఉంది, IBPS ఉంది, అలానే త్వరలో Group 1, Group 2 ఉన్నాయి. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంటర్లింక్ చేస్తూ చదువుకుందాం. జై హింద్.